గొర్రెలు మేకల అభివృద్ధి మరియు పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించాలని కోరుతూ మార్చి 11వ తేదీన గుంటూరు కొత్తపేటలో ఉన్న గొర్రెల మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు గొర్రెల మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య తెలిపారు. మంగళవారం స్థానిక స్ఫూర్తి భవన్లో ఏపీ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 11వ తేదీన గుంటూరులో జరుగు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టేలు పెంటయ్య వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమానికి మరియు సొసైటీలకు రాష్ట్ర బడ్జెట్లో 2500 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గొర్రెలు మరియు మేకలకు సంవత్సరానికి 4 సార్లు నట్టల నివారణకు మందులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పించాలని వారు కోరారు. గొర్రెల మేకల పెంపకానికి అవసరమయ్యే గడ్డి, గ్రాసం ఉత్పత్తికి అవసరమయ్యే బంజరు భూములను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి గుంటూరులో ఈ నెల 11న జరిగే ధర్నాకు జిల్లా నుండి గొర్రెల మేకల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర సమితి సభ్యులు మాగంటి సూర్యనారాయణ, జిల్లా నాయకులు కొలుసు శ్రీనివాసరావు, నెర్సు నాగరాజు, ఏఐటీసీ నాయకులు పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 11వ తేదీన గుంటూరు రాష్ట్ర ఫెడరేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ డిమాండ్లు ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే గొర్రెలు మేకల పెంపకందారులకి ఎందుకంటే వ్యవసాయ బడ్జెట్లో ఏదో కేటాయించి దాంట్లో మనకి ఏదో చేస్తాం మేము దాంట్లో బాగా తప్ప మేము సపరేట్ ఏం కాదు అని మినిస్టర్ గారు చెప్తున్నాడు. అదేం కాదు, మేము ఎందుకంటే మా గొర్రెలు దగ్గర 2,66,00,000 జీవాలు ఉన్నాయి. వాటికి మేపడానికి కనీసం ఒక పంచిన భూములు లేవు, ఏమీ మాకు ఉంటాయి. ఈ అభివృద్ధి గురించి అలాగే సంవత్సరానికి 4 సార్లు నట్టల మంది వేయాలి. ఆ నట్ట మందులు కూడా ఇవ్వాలి. అందులో 90% సబ్సిడీ ఇచ్చి అక్కడ గొర్రెలు అభివృద్ధి చేశారు. అలాగే మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? మేము ఓట్లు వేయట్లేదా? అందుకని ఏంటంటే ఇక్కడ కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇది కానీ మాకు మేము పోయే డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని సంఘాలు కూడా కలుపుకొని అందరినీ చూసి భారీ ఎత్తున మేము కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సభాపంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే. నేను 11వ తేదీన గొర్రెల మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ వద్ద గుంటూరులో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కోసం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల మేకల పెంపకందారులకు సంబంధించి వందలాది మంది హాజరవుతున్నారు. అలాగే ఏలూరు జిల్లా నుంచి ఏలూరు నుంచి కూడా ఎక్కువ అధిక సంఖ్యలో హాజరవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రధానంగా గొర్రెల మేకల పెంపకందారులకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళ అభివృద్ధికి 2500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాల్సి కోరడం జరుగుతుంది. అదేవిధంగా గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి మేకలు పెంచడానికి భూములు లేవు, గడ్డి గ్రాసాలు పెంచడానికి వాళ్ళకి బంజరు భూములు కేటాయించి ఆ పెంపకందారులకి ఉపయోగపడాలని కోరడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి గొర్రెల మేకలకు సంబంధించి సంవత్సరాలు 4 సార్లు నట్టల వైద్యం చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వమే ఉంది. ఆ చేయడం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల అనేక వందలాది జీవాలు మరణానికి గురవుతున్నాయి. ఆ విధంగా గొర్రెల మేకలు నష్టపోతున్నారు. వాళ్ళ నష్టాన్ని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించి చిన్న పెద్ద సన్నకారు పెంపదారులు ఉంటున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే భరోసా ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి 5 లక్షలు తప్పకుండా రుణాలు సబ్సిడీ మీద అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్న గొర్రెల మేకల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాం.